పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు రిలీజ్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన ఒక వ్యక్తి ఈరోజు నాతో ఉన్నారు. సో ఆయన పేరు నిహార్ కపూర్. హలో అన్న, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆయన మన సహజ నటి జయసుధ గారి అబ్బాయి అన్న, కరెక్ట్? అవును. మీరు ఒక్కలేనా? తమ్ముడు ఉన్నాడు. అండ్ మీ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు నా గడ్డం కూడా కొంచెం హెవీగా ఉంది. అవును. సో ఆయన వచ్చి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కళ్యాణ్ గారా? లుక్స్ లైక్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏం నేర్చుకున్నారు అని అంటే ఈ సెట్ లో హరహర వీరమల్లు జర్నీలో ఏం చెప్తారు? ఒక యాక్టర్ గా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక సీన్ కి వచ్చి ఆయన బట్ మీ వరకు చూసుకుంటే మీ సీన్లు చేసినవన్నీ సినిమాలో ఉన్నాయా, లేకపోతే ఏమన్నా కొంచెం ఎడిటింగ్ లో ఏమన్నా పోయింది? యాక్టింగ్ పని అయిపోయిందంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం అంతే, ఇంకేం అడగకూడదు. ఇద్దరు డైరెక్షన్ లో చేశారు కాబట్టి సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ ఉన్నా ఇద్దరికి అది నాకు డూప్ దొరకలేదు కాబట్టి నేను ఒక్కడనే ఆర్టిస్ట్, మీరు అందరికి డూప్. కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, సో ఫైట్స్ కూడా కొరియోగ్రఫీ ఆయనే చేశారు. ఫైట్ ఆయన. సో ఇప్పుడు నేను కళ్యాణ్ గారితో ఒక సినిమా తీసి అది మిస్ ఫైర్ అయింది అనుకోండి. యశోద గారి అంటే వారసత్వం అని ఒకటి అంటారు, సో అది హెల్ప్ అవుతుంది అంటారా? నెపోటిజం ఒకవేళ అది ఎగ్జిస్ట్ అవుతే నాకు కనిపించలేదు. నేనే వెళ్ళి నా మెరిట్తోనే నాకు వచ్చిన 3 సినిమాలు కూడా నేనే నా కోసం తెచ్చుకున్నాను. జయసుధ గారు చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు. సో ఆవిడ సినిమాలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటన్నా? చాలా మందికి రిజిస్టర్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ రియల్ లైఫ్ లో అలాగే ఉంటుంది. ఓ అవునా? కొంచెం పాలిటిక్స్ లో కూడా టచ్ ఉంది కదా మీకు, దాని గురించి కూడా అవగాహన? మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, కానీ అదే పాలిటిక్స్ ఇస్ వన్ డిఫరెంట్ గేమ్ అండి. అంటే మీరు అమ్మగారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫొటోస్ అట్లా బాగా వైరల్ అయ్యి కండువా చేస్తారు, ఫోటో తీస్తారు, దానివల్ల మీరు నాకు ఎక్కువ ఫైట్ 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 టఫ్ గా విలన్ వస్తే వస్తుంది. అది సడన్గా నన్ను బట్టి లవ్ స్టోరీ ఎవరన్నా తీస్తాడా? నేను 10 సార్లు ఆలోచిస్తా నేను చేయగలుగుతున్నా అని, కానీ అది ఒక మంచి అడ్వాంటేజ్, ఒక ఛాలెంజ్గా ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో త్రూ అవుట్ ఉంటూ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన ఒక వ్యక్తి ఈరోజు నాతో ఉన్నారు. సో ఆయన పేరు నిహార్ కపూర్ అనమాట. సో ఆయనతో మాట్లాడేద్దాం. హలో అన్న, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. అంటే నిహార్ అన్న చాలా మందికి, అంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఆయన మన సహజ నటి జయసుధ గారి అబ్బాయి అన్న, కరెక్ట్? అవును. మీరు ఒక్కలేనా? తమ్ముడు ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఉంది, సినిమాలు చేస్తున్నారు, యాక్టర్ అని. బట్ చాలా మంది ఎక్కువగా జయసుధ గారి అబ్బాయి అంటూ ఉంటే అది ఎలా తీసుకుంటారన్న మీరు? మామూలు అంటే దాంట్లో నిజమే కదా, జయసుధ గారి అబ్బాయి. ఆవిడ ఇన్నేళ్ళు కష్టపడి సినిమాలు చేసి ఆ పేరు సంపాదించారు. సో ఆ పేరుతో అఫిలియేట్ అవ్వడం మనకి యాక్చువల్గా అది అడ్వాంటేజ్ ప్లస్ గౌరవం కూడా. ఓకే. సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించింది లేదు. సో కమింగ్ టు హరహర వీరమల్లు, సో 5 years తర్వాత 2020లో స్టార్ట్ అయిన సినిమా 2025లో రిలీజ్ అవటం ఫ్యాన్స్కి అయితే అమ్మయ్యా అనిపించింది. బట్ హరహర వీరమల్లు సినిమాకి వచ్చేసరికి మీకు ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టారు, ఆయనతో త్రూ అవుట్ ఉంటూ డైలాగ్స్, సో ఆయన మీతో మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీ కెరీర్ కూడా వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా హరహర వీరమల్లు? డెఫినెట్లీ. ఓకే. ఫస్ట్ నుంచే అంటే నేను 2022లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి ఆ చౌకదాని ఫైట్ సీక్వెన్స్ అక్కడ జాయిన్ అయ్యాను. క్యారెక్టరైజేషన్ కృషి గారు అప్రోచ్ అయ్యారు. అంటే సరదాగా కలిసాం బయట, అంటే అది ఏంటి తను చేస్తాడేమో ఒకసారి వెళ్ళి కలుద్దాం, అలా కాక
సరదాగా లంచ్కి వెళ్ళినప్పుడు ఆయన కలిసాను. బాగున్నావురా, ఎలా ఉన్నావు అంటే మాకు ముందే పరిచయం క్రిష్ గారు. సో ఆయన వచ్చి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తామంటే ఓ ఎస్ డెఫినెట్లీ అని. 2 months తర్వాత వాళ్ళు 2-3 months తర్వాత వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా ఫిల్మ్ సిటీకి రమ్మన్నారు. వెళ్తే కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేయించేసి టు షూట్. సూపర్. ఓకే, సో హరహర వీరమల్లో మీకైతే ఛాన్స్ అలా వచ్చింది. అవును. ఓకే, ఎలా అన్నా అంటే మామూలుగా జయసూద్ గారి అబ్బాయి అని ఒక ఇది ఉంది, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అప్రోచ్ అవ్వటం ఇష్టమేనా మీకు, లేదా ఛాన్స్ వస్తే చేద్దాంలే మనం వెళ్ళేందుకు అడగటం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారా? చాలా మంది మీరు అడిగినట్టు ఛాన్స్ వచ్చినప్పుడు అంటే 2-3 ఛాన్స్లే వచ్చిన ఛాన్సులు అన్నీ చేస్తాను. నేను ఏ సినిమా అలా పోగొట్టుకోలేదు, అంటే రిఫ్యూజ్ చేయలేదు. కొన్ని అయితే అది వర్కౌట్ అవ్వలేదు, కొన్ని వర్కౌట్ అయింది. సో ఇలాంటి అప్రోచ్ అవ్వడం, ఎనీవన్ కెన్ అప్రోచ్, కథ బాగుంటే నేను డెఫినెట్గా వింటాను. ప్లస్ ప్రొడక్షన్ కూడా చేశాను కాబట్టి నేను ఒక టైంకి ఒకప్పుడు 2012-2013లో రోజు ఒక అట్లీస్ట్ 5-6 సిట్టింగ్స్ కథలు వినేవాడిని, స్టోరీస్ వినేవాడిని యాజ్ అ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ యాజ్ యాక్టర్. సో ఈ మరి కూర్చుని కథలు వినడం ప్రాబ్లం ఏం లేదు. సో అప్రోచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ప్రాబ్లం. ఎనీవన్ కెన్ ఎనీ టైమ్ ఐ విల్ గివ్ దెమ్ ఛాన్స్. ఓకే, జయసూద్ గారు చూసారా అన్న సినిమా? లేదండి, యుఎస్లో ఉన్నారు. ఓకే, షీఈస్ బ్యాక్ నెక్స్ట్ వీక్. సో వచ్చిన తర్వాత చూపిస్తారనమాట. చూపిస్తారు. ఓకే, బ్యాక్ టు హరిహర వీరమల్లో. సో ఫస్ట్ టైం 2022లో షూటింగ్కి వెళ్ళారు, రామోజీ ఫిలిం సిటీ, కాస్ట్యూమ్ వేశారు అంతే. ఓకే, బట్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఆయన చూసినప్పుడు ఏంటి? ఆ రోజే అసలు నా క్యారెక్టర్ కూడా తెలియదు నాకు. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కొంచెం రెక్కీ లాగా చేశాను కాస్ట్యూమ్స్ అన్నీ. ఆ రోజే కలిసి మాట్లాడి, అంటే క్రిష్ గారు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను. అంటే కళ్యాణ్ గారు అయితే ఈజ్ వెల్ విషర్ మా ఫ్యామిలీకి, తెలుసు, మీ మ్యారేజ్ కూడా వచ్చారు. బట్ ఆ రోజు క్రిష్ గారు ఈ మరి నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయించి, ఈ మరి హీఈస్ డూయింగ్ దట్ రోల్ అంటే అప్పుడు నా గడ్డం కూడా కొంచెం హెవీగా ఉంది. అవును. సో ఆయన వచ్చి కరెక్ట్గా సెట్ అయ్యాడు కళ్యాణ్ గారా, లుక్స్ లైక్ దట్ ఓన్లీ అని అంటే. ఐ సైడ్ అవునండి, అంటే మా యాన్సిస్టర్స్, మా ఫాదర్ సైడ్ కొంచెం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సైడ్, అంటే ఇప్పుడు పాకిస్తాన్, వాళ్ళు ఆ రోజుల్లో ఇట్ వాస్ ఆల్ ఇండియా ఓన్లీ. అవును. సో మన సో ఆ లుక్ ఉంటారు కాబట్టి కొంచెం మీరు కూడా అలా సెట్ అయింది. సో ఏంటి సార్, అంటే ఫస్ట్ టైం అన్నా మీరు కళ్యాణ్ గారితో యాక్ట్ చేయటం, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా అప్పుడప్పుడు మ్యారేజ్ కలిసిన యాక్టింగ్ డిఫరెంట్. సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, లేకపోతే యాక్టింగ్, అందులోనూ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్కి? డైరెక్టర్ గారు క్రిష్ గారు ఇన్పుట్స్ ఇచ్చారండి. ఇలాంటి క్యారెక్టరు, పలానా ఊరు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్సెస్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ సైడ్, బలూచిస్తాన్, అది చెప్పగానే నాకు కొంచెం నేనే హోంవర్క్ చేసుకున్నాను. ప్లస్ నేను కూడా అసలు డైరెక్షన్ చదివి ఇదంతా చేశాను కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ ఎలా చేయించాలి, దానికి కొంచెం కరెక్ట్గా మనం ఎలా ఇన్పుట్స్ ఇవ్వాలి, ఆల్ ఐ వర్క్డ్ ఆన్. సో అది చెప్పగానే వి వెంట్ అండ్ స్టార్టెడ్ షూటింగ్. ఎన్ని రోజులన్నా హరహర వీరమల్లో షూటింగ్? నేను 54 days చేశాను. 54 days. ఈ 54 days ఒక మీ ఫైట్ సీక్వెన్స్ తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితోనే ట్రావెల్ అయి ఉంటుంది. ఓకే, ఫైట్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ ఫైట్, మీ ఇంట్రడక్షన్ గోల్కొండ. ఓకే ఓకే. చార్మినార్ది ఇంతకు ముందే తీసాం, ఇప్పుడు అదన్నీ బ్లూ స్క్రీన్ లో తీసాం కాబట్టి మేము ఏది ఒక అలా అన్నది ఒక సీక్వెన్స్ తీసి మళ్ళీ వీ విల్ గో అండ్ షూట్ అగైన్. కొన్ని సీన్స్ అయితే వాళ్ళు 2020లో షూట్ చేసి మళ్ళా 2024లో షూట్ చేస్తారు, 2025లో షూట్ చేస్తారు. 2-3 years గ్యాప్, 3 years గ్యాప్, సేమ్ సెట్, సేమ్ సీన్. బట్ ఈ గ్యాప్లో ఆ లుక్ని, ఆ బాడీని సేమ్గా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఆఫ్ కోర్స్, నాకు నరకం. నేను ఎప్పుడు అవుతుందిరా అని కాదు, అది తప్పు. షేవ్ చేసుకుని నా ఫేస్ చూసుకుని 5 years అయింది. నేను ఫస్ట్ ఆ రోజు లాస్ట్ డే షూటింగ్ అవగానే వెళ్ళి షేవ్ చేసుకున్నా. దాని తర్వాత వద్దులే, గడ్డం ఉంటేనే బెటర్ మనకి, మన పర్సనాలిటీకి. కొంచెం ఆల్రెడీ ఇలా ఉండే చాలా మంది, సార్ మీరు వచ్చి మీ అమ్మ పొలికి షేవ్ చేసుకుంటే అసలు ట్విన్స్లో ఉంటాం మేము, అందువల్ల బెటర్ టు హ్యావ్ బియర్డ్.
ఓకే. సో ఫస్ట్ షూటింగ్ ఏ సీన్ చేశారు కళ్యాణ్ గారితో? అదేనండి చౌకిదాని ఎంట్రీ. అదే అందరికి భోజనాలు పెడతారు అదే సార్? లేదు, మీరు ఫైట్ సీక్వెన్స్ చూసారు కదా? అవును అవును. వాళ్ళు వెళ్ళినప్పుడు అందరినీ కట్టి పెట్టేసి అందరి కేజీలో పెట్టుకుని ఎంట్రీ మన గుర్రాలతో వస్తున్నాం కదా. అవునవునవును, ఫస్ట్ సీన్ అది. అది క్రిష్ గారేనా? కృషి గారు. ఓకే. ఈ చార్మినార్ దగ్గర ఫైట్ మన జ్యోతికృష్ణ గారు, మీ ఇంట్రడక్షన్ సీన్ జ్యోతికృష్ణ గారు అన్నమాట. సో బేసిక్గా అంటే ఇప్పుడు ఆ గెటప్ అదంతా కూడా చాలా ఉంటాయి. బట్ ఈ గ్యాప్ టైంలో, షూట్ గ్యాప్ టైంలో కళ్యాణ్ గారితో కూర్చోవటం, లేకపోతే ఆయనతో టాక్స్ ఎలా ఉండే? ఎక్కువగా దేని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు? ఆయన చాలా బిజీ అండి, కానీ హీఈస్ ఆల్సో సినిమా నాలెడ్జ్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఆయన. సో ఎక్కువ మేము కూర్చుని మరి సినిమాల గురించే మాట్లాడడం, అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఈ ఇన్పుట్స్ అలా ఇవ్వడం, ఆయన ఇంప్రూవైజేషన్స్ చేయించడం, రెఫరెన్సెస్ ఇవ్వడం, ఆ సినిమాలు అలా ఉండేది ఇలా వాజ్ గ్రేట్ సిట్టింగ్. అంటే మన ప్లస్ ఆయన కాక చాలా మంది సీనియర్ యాక్టర్స్ గారు ఉన్నారు. సో కలెక్టివ్లీ కాదు, ఇండివిజువల్గా చూసినా కానీ మిగతా వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఒక 10-15 years పైన ఉన్నారు ఇండస్ట్రీ. 50+ 100+ సినిమాలు. సో అందరితో కలిసి పనిచేయడం, ఇట్ వాస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. బట్ అంటే ఆ టైంలో అందులోనే ఆయన పొలిటికల్గా కూడా బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ యాప్లో ఎవరైనా రావటం, ఆయన కలవటం, ఈ ఇక్కడ షూట్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఆయన కలవటం, అక్కడ మాట్లాడి ఇక్కడ షూట్ చేయటం హరీబరీగా ఉంటుంది కదా. సో చూసారా మీరు అది? ఈ రోజు ఫుల్ డే షూటింగ్ చేస్తున్నాం, సడన్ గా ఏదో కాల్ వస్తుంది, ఆయన వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ రిటర్న్ రావడం, షార్ట్ మధ్యలో ఇప్పుడైనా ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు, షార్ట్ మధ్యలో కట్ అనగానే వచ్చి చెవులు ఏదో చెప్పడం. కానీ ఆయన ఎప్పుడు ఫోకస్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, కెమెరా సినిమా ఈజ్ డూయింగ్ మీన్స్ అదే 100% అక్కడ. ఓకే. పొలిటికల్ అది అంటే హీల్ గో దేర్. కానీ దానివల్ల ఇక్కడ మీకు ఇన్కన్సిస్టెన్సీస్ ఏం లేవు. ఎప్పుడైనా అడుగుదాం అనుకున్నారా సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు బిజీగా? అది అసలు అడగలేదు, బట్ వీ కుడ్ సీ ఇట్. అంటే ఆయన చాలా ఎఫర్ట్ వేశారు, కమిట్మెంట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు వెరీ ప్రొఫెషనల్ దట్ వే. సినిమా కమిట్మెంట్, ఈ సినిమా కంప్లీట్ చేయాలి. సో ఆయన ఎంతవరకు కుదిరితే అంతవరకు హీ కేమ్ అండ్ హీ గేవ్ హిస్ 100%. అంటే ఒక జయసుధ గారి అబ్బాయిగా, యాక్టర్గా, సో అలాంటి మనిషి నుంచి చూసి ఏం నేర్చుకున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏం నేర్చుకున్నారు అని అంటే ఈ సెట్లో హరహర వీరమల్లు జర్నీలో ఏం చెప్తారు మీరు? ఆయన్ని అబ్జర్వ్ చేయడం అండి. ఇప్పుడు మీరు ఒక యాక్టర్గా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సీన్కి వచ్చి ఆయన ఎలా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు, అండ్ వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ అని అంటారు కదా. సో దాంట్లో ఈజ్ వెరీ ప్యాషనెట్, అండ్ ప్లస్ ఆయనకి నాలెడ్జ్ కూడా ఉంది. ఆయన కూడా సినిమాలు డైరెక్ట్ చేశారు, కథలు రాశారు, పాటలు పాడారు. సో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ ఆల్సో ఎలా చేయాలని. సో అది బాగా నేర్చుకున్నాను. ఓకే. అంటే సినిమా సెట్లో ఈ మీ మధ్య ఉన్న పొలిటికల్ టాక్స్ ఉండేవా? ఎందుకంటే కొంచెం మీరు కూడా పొలిటికల్ టచ్ కొంచెం. అవునవును, కానీ ఎప్పుడు లేదు. అంటే ఇది చాలా హడావిడిలో ఉండిందండి షూటింగ్ టైంలో. రావడం, షార్ట్ చేయడం, ఒక మధ్యలో దాదాపు ఒక 5-10 minutes కూర్చునేవాళ్ళం. ఎలా ఉన్నారు ఏంటి అమ్మగారే ఆ ప్రస్తావన కూడా వచ్చేది కదా. లేదు, అది జనరల్ గ్రీటింగ్స్ తో ఎలా ఉన్నారు ఇంట్లో, హౌస్ మదర్ అంటే ఫైన్ సార్, అది జనరల్. అందరు అడుగుతారు, అందరు మాట్లాడతారు. ఆయన కూడా ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours 3 hours మాత్రమే కొంచెం టైం ఇచ్చేవాళ్ళు అంటే ఆ టైం పొలిటికల్ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా. అవును. సో ఆయన అది బాగా మేనేజ్ చేశారు. సో ఆయనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు టైం ఇచ్చారు. ప్లస్ మేము కూడా అసలు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండ్ కాస్ట్ దాని తగినట్టు దాని ప్రకారం మేము రెడీగా ఉండడం. ఆయన వచ్చే ముందే కొన్ని షార్ట్లు షూట్ చేసేస్తాము, సజెషన్ షార్ట్స్ ఇవి అది. బట్ సినిమా చూసినంతసేపు అనిపించింది అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమా కోసం, ప్రాణం పెట్టారు అని చెప్పేసి. ఓకే, ఆర్టిస్టులు చెప్పుకోవచ్చు, కానీ మాకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఆర్టిస్ట్. ఇదన్నీ మీరు ఎక్కువ సెకండ్ హాఫ్లో చూసిందండి ఇండోర్ అండి, గ్రీన్ స్క్రీన్లో షూట్ చేశాను. సో ఆర్టిస్టుల తరఫున కష్టం ఏమంటే, అంటే నేను ఎక్కువ చెప్పకూడదు బికాస్ ఐఎమ్ న్యూ, కానీ ఒక బ్యాక్గ్రౌండ్, ఒక స్క్రీన్స్ అంటే జస్ట్ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్లో యాక్ట్ చేయడం కొంచెం కష్టం. ప్లస్ బాగా ఇక్కడ విఎఫ్ఎక్స్ వస్తుంది, ఇది చేసినప్పుడు ఆ రియాక్షన్ అది వస్తుంది.
సో అది కూడా నేర్చుకున్నాం. సో దట్ వాస్ దేర్. బట్ వీళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళ మొత్తం ప్రొడక్షన్, ఆల్ ది డిపార్ట్మెంట్స్ బాగా కష్టపడ్డారు. ఓకే. అండ్ మీ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ప్రీమియర్ షోస్కి నేను వెళ్ళినప్పుడు, అంటే మీరు నాకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకోలేదు, నేను ఉన్నాను చెందని కూడా మీరు ఇప్పుడు చెప్పలేదు, తర్వాత ఇంకెప్పుడైనా చేద్దాంలో ఇంటర్వ్యూలు అన్నారు. బట్ నేను ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూడంగానే అన్నున్నారు కదా అని నేను ఫీల్ అయ్యాను. ఆ ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడైతే మీరు ఆ అబ్బాయిని పాట్మన్ ఒక్క తనుది అంటారో, వెనక నుంచి వచ్చిన రియాక్షన్స్, ఏయ్ ఒక గుద్ది చచ్చిపోయాడు అంటే మీ పార్ట్ను కూడా ఎంజాయ్ చేశారు జనాలు. సో పర్టికులర్గా అదైనా ఇంకేమన్నా సీన్స్ షూట్ చేసి కట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? సీన్గా సెపరేట్ సీన్గా కట్ చేసింది లేవు. ఇప్పుడు ఉన్న సీన్స్లో ఫైట్స్ కొంచెం ఇంకా డీటెయిల్గా ఉండేది. అంటే 4-5 కొట్టడం, హార్స్ మీద రైడింగ్ ఎక్స్ప్రెషన్స్, అది ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంది. సో అవన్నీ ట్రిమ్ చేశారు, మేబీ బికాస్ ఆఫ్ టైం సరిపోలేదేమో అని. ఏమన్నా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అవేమన్నా యాడ్ చేస్తారు అనుకోవచ్చు? యాక్టింగ్ పని అయిపోయిందంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం, అంతే, ఇంకేం అడగకూడదు. మేము అడగము, వాళ్ళు చెప్పారు. ఓకే. క్రిష్ గారు డైరెక్షన్లో వర్క్ చేశారు కొన్ని సీన్లు, జ్యోతికృష్ణ గారి డైరెక్షన్లో వర్క్ చేశారు, ఇద్దరు డైరెక్షన్లో చేశారు కాబట్టి సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య? సో టేకింగ్లో కానీ డైరెక్షన్లో కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఏమంటే అండి, సిచ్యువేషన్ చూసి చెప్పాలి. ఇప్పుడు క్రిష్ గారు తీసేటప్పటికి అప్పుడు కొంచెం సార్ ఈ వాస్ ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు, బట్ ఈ వాస్ నాట్ డెప్యూటీ సీఎం అదంతా. సో కొంచెం మేబీ ఆయన మీద ప్రెషర్ కొంచెం తక్కువ ఉండొచ్చేమో క్రిష్ గారి మీద ఆ టైంకి. అంటే దట్ వాస్ మై నోటిఫికేషన్. జ్యోతికృష్ణ గారు ఆయన వచ్చేటప్పటికి ఈ వాజ్ ఆ సిచ్యువేషన్ వేరేలో ఉండేది. సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మన సినిమా తీయాలి, ఎలాగో కంప్లీట్ చేయాలి, బాగా తీయాలి. సో ఆ ప్రెషర్ క్రేజీ. అంటే అది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ ఉన్నా, ఇద్దరికి అది డిఫికల్ట్ పొజిషన్ ఉండడం. చాలామంది యాక్చువల్గా యాక్సెప్ట్ చెయ్యరు, కానీ హీ టుక్ దట్ ఛాలెంజ్ అప్ అండ్ హీ డిడ్. ప్లస్ అదొకటి. రెండోది జ్యోతికృష్ణ గారికి ఆయనకి రెస్ట్రిక్షన్ ఏమంటే వీ కుడ్ నాట్ ఎక్కువ ఇండోర్ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ కాబట్టి ఫుల్ ప్లానింగ్. అంటే మనం ఈ గ్రాఫిక్స్ ప్రకారం టెక్నికల్గా ఇట్ వాస్ వెరీ 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 హై. వేరాస్ క్రిష్ గారితో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, జనాలు, క్రౌడ్ హ్యాండ్లింగ్, దాన్ని ఎమోషన్ ఎలా తీసుకురావాలి, అది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. బ్లాక్ అండ్ వైట్లో ఉండింది, అసలు కంపారిజనే లేదు. ఓకే. అండ్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, సో ఫైట్స్ కూడా ఆయనే చేశారు. ఒక ఫైట్ ఆయన 18 minutes కొరియోగ్రఫీ కొరియోగ్రాఫ్ చేశారు. అంటే బేసిక్గా ఆయన కొన్ని ఫైట్స్ చేస్తూ ఉంటారు. ఆయన మార్షల్ ఆర్టిస్ట్ అండి. ఆయన ఆల్రెడీ హీఈస్ అ ట్రైన్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన, అది నేను చెప్పినట్టు ఒక వ్యక్తిగా వాట్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్, ఆయన ఏం తీసుకొస్తారు. ఓకే, ఈజ్ ఆల్రెడీ అ స్టార్ సిస్టమ్, బట్ ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్. సో అది కూడా ఈజ్ బ్రాట్ ఇన్ టు షో దట్ ఇలా కూడా చేయొచ్చు అని. సో అంటే మామూలుగా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కొన్ని సినిమాలు వర్క్ చేశారు. డాడీలో ఫైట్ సీక్వెన్స్ చేశారు, తర్వాత జానీలో కూడా. బట్ డైరెక్ట్ గా చూశారు కాబట్టి, ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభని మీరు డైరెక్ట్ చూశారు కాబట్టి ఆయన ఫైట్ కంపోజ్ చేయడం అవన్నీ కూడా. సో ఏంటి, ఎలా అనిపించింది? కళ్యాణ్ గారు లాగా ఒక యాక్టర్ హూస్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్, హూస్ ఆల్సో సింగర్, అంటే పాట కూడా ఆయనే పాడారు. అవును, మాట వినాలి. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేశారు ఆయనే. అసలు అది ముందే రిహార్స్ చేసి అది కాదు, ఆయన మార్నింగ్ వచ్చారు, ఒక 1 hour కూడా కాదు కూర్చుని ఆయన ప్రాక్టీస్ చేసి హమ్ చేసుకుని ఇది చేసుకుని వచ్చి పాడేశారు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. సో ఇలాంటి విషయాలు మనకి నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఇండివిజువల్, సినిమాకి సంబంధం లేని వాళ్ళు కూడా చూడాలి. అండ్ బ్యాక్ టు మీ కెరీర్ గురించి మాట్లాడితే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ పర్సన్ మీరు కూడా. అమ్మగారు ఎక్కువగా షూటింగ్స్ ఉంటాం, నాన్నగారు ఎక్కువగా బిజినెస్. సో ఈ స్కూల్ డేస్లో కానీ కాలేజీ డేస్లో కానీ ఎప్పుడైనా అమ్మగారిని బాగా మిస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చిన్నప్పుడు అయితే ఆవిడ ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చి ఒక 4 రోజులు ఉండేవారు. సాటర్డే సండే ఎక్కువ మిస్ చేస్తున్నారంటే వచ్చి చెన్నై, నాకు ఇంకా గుర్తుంది, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, 5 o'clock ఫ్లైట్, చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై,
సో ఇలా వచ్చి ఒక నైట్ ఉండేసి వెళ్ళేవారు. అఫ్ కోర్స్ చిన్నపిల్లలం రావడం, సినిమాలు షూటింగ్లో అండ్ గ్లామర్ అనిపించేది. చేసేటప్పుడు తెలుస్తుంది ఇట్స్ నాట్ వెరీ 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 హార్డ్ వర్క్ ఇండస్ట్రీ. ఓకే. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అదే ఆలోచిస్తారు, మీ అమ్మ 50 years ఇలా అంటే ఇండస్ట్రీ. ఆ రోజుల్లో క్యారవాన్స్ ఉండేవి కాదు, ఏసీలు ఉండేవి కాదు. అండ్ హౌ దే మేనేజ్డ్. ఇప్పుడైతే కొన్ని విషయాలు చాలా కంఫర్ట్ జోన్ వచ్చింది, అయినా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు డూ. ఓకే. సో ఎక్కడికైనా వెళ్తే జయసుధ గారి అంటే వారసత్వం అని ఒకటి అంటారు. సో అది హెల్ప్ అవుతుంది అంటారా, లేదా సో బాగుంటేనే తీసుకోవటం, లేకపోతే వాళ్ళకి నచ్చితేనే, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ మీరు అడిగింది హెల్ప్ అయితే ఇప్పటికీ ఒక 10 సినిమాలు వచ్చి ఉంటుంది. ఎస్, నెపోటిజం జరగలేదుగా. నాకు 39 years అయిపోతుంది. I've been here since 2012. 13 years. మూడో సినిమా ఇది. నెపోటిజం ఒకవేళ అది ఎగ్జిస్ట్ అవుతే నాకు కనిపించలేదు. నేనే వెళ్ళి నా మెరిట్తోనే నాకు వచ్చిన 3 సినిమాలు కూడా నేనే నా కోసం తెచ్చుకున్నాను. మా అమ్మకి ఏమంటే ఫస్ట్ నుంచే వద్దురా సినిమాలు, మీరు అనుకునేటట్టు అది ఈజీ కాదు అంటే, ఈవెన్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అండ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అది ఏమంటే పెద్ద స్టార్ అయిన తర్వాత కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లేకపోతే ఇట్స్ స్ట్రగుల్ ఎవరికైనా. అంటే ఎప్పుడు అమ్మగారిని అడిగేవాళ్ళు కాదన్నా, ఇది అమ్మ మీరు అమ్మ నువ్వు సినిమా చేస్తున్న దాంట్లో ఏమైనా ఉంటే నాకు కొంచెం రిఫర్ చేయొచ్చు కదా? ఆవిడ ఎప్పుడు చాలా ప్రొఫెషనల్ అండి. మరి ఇది చేయాలి అది చేయాలి, మనం ఇలా దాంట్లో నా కొడుకు ఒక చిన్న రోల్ ఇవ్వండి, వాళ్ళ బదులు వీళ్ళు, అది నెపోటిజం మీరు అనేది. అది జరగలేదు. అది జరగలేదు, మీరు అడగలేదు? అడగలేదు. బట్ బయట ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూర్చున్నప్పుడు ఇలాంటి డిస్కషన్స్ వస్తాయి కదా. అంటే నాకు ఫస్ట్ కథ రాయడం, డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి. నేను వెళ్ళి చదివింది కూడా అదే, ఫిల్మ్ మేకింగ్ చదివా. లీడ్ రోల్ చేయాలి, నేను హీరో అవ్వాలి, అది ఎప్పుడు ఫస్ట్ చిన్నప్పటి నుంచే లేదు. మంచి సినిమాలు చేయాలి, ఆ మంచి సినిమాతో మనం ఎలాగో ఒక పాయింట్లో అయినా ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఏదో ఒక స్థాయిలో ఏదో. బట్ ఐ వాంట్ టు బి పార్ట్. ఓకే. అంటే జయసుధ గారు చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు. సో ఆవిడ సినిమాలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటన్నా? ఈ క్యారెక్టర్ బాగా చేసింది అమ్మ, అలాగా క్యారెక్టర్ బాగా చేశారంటే అమ్మ నాన్న తమిళ చాలా మందికి రిజిస్టర్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ రియల్ లైఫ్లో అలాగే ఉంటుంది. ఓ అవునా? సో మీరు మదర్ సన్ రిలేషన్షిప్ ఆ సినిమాలో చూసింది, అది న్యాచురల్గా రోజు మా ఇంట్లో జరిగేది. సో అది కొంచెం నాకు స్పెషల్. శివరంజని లాంటి సినిమా, ఒక ఫుల్ సినిమా, ఒక క్యారెక్టర్ ఆర్క్, ఒక యాజ్ అన్ యాక్టర్ అలాంటి ఆపర్చునిటీస్ దొరకడం కష్టం. సో ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అలాంటి కథలు కూడా ఎవరు రాయట్లేదు. కొంచెం పాలిటిక్స్లో కూడా టచ్ ఉంది కదా మీకు? నేను దాని గురించి కూడా అవగాహన. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, దాంట్లో పొలిటికల్ సైన్స్ ఉంటుంది. అవును. 3 ఏళ్ళు అది చదివిన తర్వాత దీనికి పాలిటిక్స్కి అసలు సంబంధమే లేదే అని ఆలోచించి, అంటే ఇక్కడ జరిగిన దానికి సొసైటీలో ఉన్న దానికి చదివిన దానికి సంబంధమే లేదు. ఓకే. కానీ అదే పాలిటిక్స్ ఇస్ వన్ డిఫరెంట్ గేమ్ అండి. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పుడు చాలామంది వచ్చి ఐ విల్ బికమ్ పొలిటీషియన్, నేను వచ్చి ఒక మార్పు తీసుకురావాలి సొసైటీకి, నేను మంచిది చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి అని కొంతమంది ఆలోచనతో వస్తారు. అంటే మీరు అమ్మగారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫొటోస్ అట్లా బాగా వైరల్ అయ్యి, అవును ఇప్పుడు కూడా జయసుధ గారు అండ్ మీ పేరు కొడితే ఫస్ట్ కనిపించేది అదే. అవునవును. సో ఏంటి అంటే అది జస్ట్ కోఇన్సిడెన్స్. అంటే పార్టీలో జాయిన్ అవుదాము అలాంటి ఏం లేదు. ఆ రోజు వెళ్ళాము వేరే పనిలో, కండువా చేశారు, ఫోటో తీశారు, దానివల్ల మీకు తెలుసు, మీరే అడిగారు. దాని తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అసలు సంబంధం లేదు. అమ్మ కూడా పాలిటిక్స్కి ఎందుకు వచ్చారంటే షీ వాంట్స్ టు డూ సోషల్ సర్వీస్ ప్రజల కోసం. సో దాన్ని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, కొంతమంది కామెంట్లు చేస్తారు, దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకో, సరే ఏదో ఉన్నారు అని. హౌ టు గో అబౌట్ ఇట్ అని. ఇప్పుడు షీఈస్ నాట్ యాక్టివ్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఆల్రెడీ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, ఆయన దగ్గర ఉండి అబ్జర్వ్ చేశారు. ఆయన కూడా డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత. జనసేనలోకి ఐఎమ్ షూర్ హీ ఆల్సో బికేమ్ అ పొలిటీషియన్ అండ్ బికాస్ ప్రజల సేవ చేయాలి, ఒక మార్పు తీసుకురావాలి, ఐఎమ్ షూర్. కానీ ఆయన కూడా వెన్ హీ స్టార్టెడ్ అర్థమైంది కదండి, లాంగ్ జర్నీ. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఐ మీన్ దానికి సంబంధించిన వర్క్స్ తెలుసు, నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. బట్ మీకు ఒక్క 30 days
కళ్యాణ్ గారి డేట్స్ దొరికితే సో ఎలాంటి సినిమా చేస్తారు ఆయనతో? కళ్యాణ్ గారితో నేనేం అబ్జర్వ్ చేశానంటే ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారు, ఇంప్రూవైజేషన్స్. సో మనకు ఒక ఎలాంటి సినిమా అంటే ఐ వుడ్ ఆబ్వియస్లీ సంథింగ్ లైక్ హరిహర వీరమల్లు లాగే. నాకు పీరియాడికల్స్ సినిమా ఇలాంటిది చాలా ఇష్టం. బట్ ఇట్స్ నాట్ ఈజీ అండి, చాలా డబ్బులు కావాలి. ఎందుకంటే సెట్స్ లేకపోతే మొత్తం గ్రాఫిక్స్ మీద డిపెండ్ అవ్వాలి. రెండిట్లో ఏ గ్యారంటీస్ లేవు. సో అది కొన్నిసార్లు మిస్ఫైర్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను కళ్యాణ్ గారితో ఒక సినిమా తీసి అది మిస్ఫైర్ అయిందనుకోండి, ఫసక్. సో నేనేం చేస్తున్నంటే ఐ వుడ్ లైక్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అదేంటి మేబీ బయోపిక్ టైప్, కామన్ మ్యాన్, కామన్ ఇష్యూస్. అవును, అలాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు తీయట్లేదు. చిరంజీవి గారితో కూడా ఒక సినిమా ఉంటుంది, ఇది కథ కాదు అనుకుంటా. ఇది కథ కాదు. సో ఇలాంటిది కొన్ని సినిమాలు, అది బాలచందర్ గారు. బాలచందర్ గారు లాంటి డైరెక్టర్స్ ఆయన బేసిక్లీ విల్ టచ్ వెరీ డొమెస్టిక్ ఇష్యూ టాపిక్స్. మణిరత్నం గారు కూడా మౌనరాగం సినిమా తీస్తారు. అది ఏంటి, హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్య ఇష్యూ. అది అప్పుడు చాలా బ్యూటిఫుల్గా తీశారు, బ్లాక్ బస్టర్ అయింది. అవును, పార్ట్ 2 కూడా 20% షూట్ అయిపోయింది అన్నారు కళ్యాణ్ గారు. అంటే నాకు మీరు లేరు? లేదు, తెలియదు నాకు. అంటే అది మేబీ పార్ట్ 1లో మంచి ఇప్పుడు చేసిన షూటింగ్లో కొన్ని సీన్స్ అక్కడ వాళ్ళు యాడ్ చేయొచ్చేమో మేబీ, అంటే నాకు తెలియదు. ఓకే, నాట్ షూర్ అబౌట్. ఓకే, పార్ట్ 2లో ఉంటే సో ఖచ్చితంగా మళ్ళీ మీరు కూడా ఉండబోతున్నారు. సో ఎన్నిసార్లు చూసారన్నా ఇప్పటివరకు సినిమా? 2 సార్లు చూసాను. మార్నింగ్ షో, ఈ నైట్ షో. మార్నింగ్ షో మల్టీప్లెక్స్ కూకట్పల్లి, ఐ థింక్ అశోక మాల్, ఐనాక్స్. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? టెంపో చాలా బాగుంది. కొన్ని అఫ్కోర్స్ ఫైట్ సీక్వెన్సెస్, కళ్యాణ్ గారు ఆయన క్యారెక్టరైజేషన్ అంతే ఎవరు అలాంటి చూసింది లేదు కాబట్టి ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ గ్రేట్. అఫ్కోర్స్ మనకి కొంచెం 2-3 ఫైట్స్ కొంచెం ఉండి ఇంకా బాగుండేదేమో, బట్ దట్ ఈస్ పర్సనల్. అది అన్ని జరిగే విషయమే. ఎడిటింగ్ ఏ ఆర్టిస్ట్ కైనా, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా ఉంటుంది. అంటే సినిమా అంతా మంచి టాక్ వచ్చింది, బట్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ గురించి కొంచెం సినిమా అయితే ట్రోలింగ్ చేస్తున్నాం. సో ఆ గుర్రాల మీద సీన్స్ కానీ, లేకపోతే వేరే బాడీకి కళ్యాణ్ గారు ఫేస్ పెట్టేసి, అంటే జనాలు మరి ఇంత పిచ్చోళ్ళ, మరి ఇది కూడా చూసుకోరా అనే టైప్లో కూడా చేస్తున్నారు కదా. సో యాజ్ ఏ యాక్టర్గా మీరేమంటారు ఇలాంటి విఎఫ్ఎక్స్ మీద? యాజ్ అన్ యాక్టర్ నేను చెప్పానండి, ఐ టెల్ యు యాజ్ అ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ సినిమా ఉన్న సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్లో ఎంతవరకు చేయగలుగుతారో అది చేశారు. లేకపోతే సినిమా వచ్చేది కదా, మీకు ఇంకా డిలే, మనకి ఇంకా పోస్ట్పోన్ అయ్యేది. సో ఈ విఎఫ్ఎక్స్ అది మేము చేస్తాం బికాజ్ ఆల్ అబౌట్ రెండరింగ్, దానికి టైం పడుతుంది. మేబీ అది ఫ్యూ మోర్ మంత్స్ అయ్యి ఉండొచ్చు. ఆ లగ్జరీ ఒకవేళ వాళ్ళకు ఉండుంటే మేబీ చేసేవారు. బట్ ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేశారు. బట్ ఎస్, కొన్ని చెప్పచ్చు చిన్న ఇది ఉన్నాయి. అది మేబీ వాళ్ళు ఓవర్లుక్ చేసి సరిపోతుందిలే, పర్లేదులే అని అనుకున్నారా, లేకపోతే ఇది బెస్ట్ అని అనుకున్నారా? అంతే. ఓకే, ఎక్కడైనా రియల్ ప్లేస్లో షూట్ చేశారా, లేకపోతే మొత్తం అంతా స్టూడియో, గ్రీన్ మ్యాట్ ఇదేనా? అన్నీ నో ప్రాపర్ సెట్ లొకేషన్స్, అన్నీ స్టూడియో. అంటే మా కృషి గారు ఫస్ట్ సీక్వెన్స్ అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేశారు. ఇది కూడా ఇప్పుడు విజయవాడలో మేము షూట్ చేసాము జ్యోతికృష్ణ గారితో, కానీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మా సార్ రావాలి షూటింగ్కి, ఆయనకి ఏది కంఫర్టబుల్లో దాని ప్రకారం వాళ్ళు చూసుకుని ఒక గోడౌన్లో సెట్ వేశారు. సో మీరు ఎక్కువ ఈ హార్స్ రైడింగ్ది చూడడం ఇదన్నీ గోడౌన్. ఎక్సెప్ట్ ఒక సీక్వెన్స్ నేను వికారాబాద్లో నాకు డూప్ దొరకలేదు కాబట్టి నేను ఒక్కడనే ఆర్టిస్ట్, మీరు అందరికీ డూప్ హార్స్ రైడింగ్ చేయాల్సి వచ్చింది. అది వికారాబాద్లో హార్స్ గురించి పడ్డాను, తగిలింది. చాలా కష్టపడ్డారు. అయితే ఎప్పుడైనా అమ్మగారికి వండి పెడుతూ ఉంటారన్న? ఆవిడ బాగా, మీరు బాగా వండి పెట్టిన ఫేవరెట్ ఏంటి ఆవిడకి? వెదర్ ప్రకారం కొన్ని తమిళనాడు స్టైల్ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తాను, లేకపోతే ఇటాలియన్ ఎక్కువ చేస్తా. నేను సింగపూర్లో చదివాను కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియన్ కుజిన్ ఇస్ మై ఫార్టే ఐ వుడ్ సే. కానీ ఆవిడకి ఏమంటే మా అమ్మకి ఎగ్ అలర్జీ, బయట చైనీస్ తినరు.
సో ఆవిడకి ఏదైనా చైనీస్ ఐటమ్స్ చేయాలి అంటే, చైనీస్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్, ఇంట్లోనే జాపనీస్, ఇటాలియన్, కొరియన్, అది చాలా బ్లాండ్గా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు బ్లాండ్ ఫుడ్ తినడం కూడా మంచిది. మన కారం కారం తిని తిని ఇన్ఫాక్ట్ ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఫుడ్ తినే సీన్ నాది చూస్తుంటే, అవును కళ్యాణ్ గారు వడ్డిస్తారు. సో అది అంతకుముందు టేస్ట్ చేయలే. నేను 14.5 hours డ్రైవ్ చేసి గోవా నుంచి వచ్చా. మార్నింగ్ 6:30కి రీచ్ అయ్యే 9 o'clock షూటింగ్లో ఉన్నా. సెల్ఫ్ డ్రైవింగ్. నైట్ షూట్ అన్నది డే షూట్ ఆయన వేస్తారు. నోట్లో పెట్టుకుని ఫుల్ మండిపోయి యాక్చువల్లీ అది కట్ చేశారు. అబ్బా అంటారు. ఆయన వాట్ హ్యాపెండ్ అన్నారా కళ్యాణ్ గారు? వాట్ హ్యాపెండ్? నో సార్, సో స్పైసీ సార్, యూ నాట్ యూస్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. నో సార్, ఐ జస్ట్ కేమ్ ఈటింగ్ ఆల్ బ్లాండ్ ఫుడ్ సార్. ఆయన చెప్పినట్టు నాకు కోడి, రైస్, రొయ్యలు, ఆయనకు మటన్ ఇస్తారు సార్, రొయ్యలు ఇవ్వండి సార్, టేస్ట్ చేస్తారు అంటే వీఆర్ ఆల్సో గుడ్ ఫుడ్డీస్. అంటే సునీల్ గారు, నాజర్ గారు, మేము ఎక్కువ ఫుడ్ గురించే మాట్లాడుతాం షూటింగ్ అప్పుడు. అవునా? అది ఎలా ఉంటుంది, ఆ రెసిపీ ఎలా ఉంటుంది, నాజర్ గారు వచ్చి దే మేక్ లైక్ దిస్ సార్, దే యూస్ దిస్ అండ్ దెన్ యూ హావ్ టు ఫస్ట్ ఫ్రై దిస్ అండ్ దెన్. నేను ఐ బీన్ కుకింగ్ సిన్స్ ఐ వాజ్ 8 years old కాబట్టి కొంచెం దాంట్లో నాలెడ్జ్ ఉంది. సో నేను ఎక్కువ ఫుడ్ గురించే మాట్లాడు, సినిమాల గురించి జీరో. మంచి సినిమా గురించి మాట్లాడడానికి కలిసేమో. సో లెట్స్ హోప్ ఇంకా మంచి సినిమాలు వచ్చి రావాలి, వస్తే